హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసం అనగానే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవడం నాకున్న అలవాటు అండి. అందరైతే అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, వాయనాలు ఎలా ఇవ్వాలి, పూజ ఎలా చేసుకోవాలనేది చెప్తారు. నేనైతే ఫస్ట్గా చెప్పేది ఇల్లు మనం ఎంత నీట్గా పెట్టుకుంటే ఆ అమ్మవారి కటాక్షము మనకు అంతగా ఉంటుందనేసి నా ఉద్దేశం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇల్లు ఇలాగా నీట్గా పెట్టుకున్నాను, ఎలా సర్దుకున్నాను వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను, చూసేయండి. ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్కి, టిఫిన్కి అన్నీ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను అనమాట. ముందుగా చెప్పాలంటే 20 days బ్యాకే నేనైతే ఇళ్ళల్లా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. మా వారికి నంద్యాలలో జాబ్ రావడము, మేము అక్కడికి వెళ్ళిపోవడము, నేను అక్కడ ఉండలేక 2 daysకే మళ్ళీ రిటర్న్ రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు అయితే సర్దుకోవడం అయితే జరిగింది. అప్పుడు సర్దినాను. ఇంకా 20 days బ్యాకే అనమాట మేము ఇక్కడికి వచ్చింది. ఇంకా మళ్ళీ సర్దాల్సింది వచ్చేసింది. నాకు మంత్లీ రావడము, మళ్ళీ ఇంకా నాగుల చవితి పండగ అయిపోయింది. నాగుల చవితి పండగ కల్లా నీట్గానే ఉన్నది. ఇంకా మళ్ళీ మంత్లీ రావడంతో ఇంకా మళ్ళీ ఒకసారి అయితే అన్నీ ఉతికేద్దామనేసి ఉతికేసాను అనమాట. మార్నింగ్ మా వారి హెల్ప్తో బెడ్షీట్లు, టువాళ్ళు, ఇంకా డోర్ కర్టన్స్, దోంతెళ్ళు మొత్తం అన్నీ అయితే నేను మా వారు ఇద్దరం అయితే కలిసి అయితే అన్నీ అయితే ఉతికేసామన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపే అవన్నీ చేసేసాము. ఇంకా పిల్లలను స్కూల్ పంపించిన తర్వాత ఇళ్ళల్లా మళ్ళీ మొత్తం అయితే తుడిచేసుకొని అంతా మళ్ళీ వాష్రూమ్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ మిగతా అవన్నీ ఉన్న సామాన్లు అన్నీ అయితే ఇలాగ మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి. దీపాంతలు ఒకటే కడిగేసి ఇలాగైతే పూజ చేసుకున్నాను. పటాలు అస్సలు తుడచలేదండి. ఇంకా 3 days కల్లా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అప్పటికి మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సింది వస్తుంది అనేసి నేనైతే ఇలాగైతే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా 1 week నుంచి నాకు కొంచెము హెల్త్ బాగాలేదు కదా అండి, అందుకనేసి నా వీడియోస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంత ముందుకు మేము నంద్యాలకి వెళ్ళి రావడము వాటితో అయితే అసలు వీడియో పెట్టలేదు. నాకు కొంచెము మనసుకి అసలు బాగాలేదు, అందుకే వీడియో పెట్టలేదు. అందుకే ఇవైతే మళ్ళీ అయితే ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. ఇంక ఇవి 1 week నుంచి ఉతికిన బట్టలన్నీ ఉతికేసానే కానీ అస్సలు మడతైతే పెట్టలేదన్నమాట. అన్నీ గుళ్ళల్లో పడేశాను. నాకు ఇల్లు ఇలా ఉండేలోపు నాకు అస్సలు నచ్చలేదు. ఈరోజు ఏవి చేయాలి ఏంటనేసి ముందు రోజే అనుకున్నానమాట. ఫస్ట్ బట్టలన్నీ క్లీన్గా నీట్గా అన్ని ర్యాక్లలో పెట్టేసేయాలి, కిచెన్ అలా క్లీన్ చేయాలి ఈరోజు అనేసుకున్నాను. అందుకనేసి మండే రోజు మొత్తం అయితే ఇలాగైతే చేసేసుకున్నాను అనమాట. ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి. మా పిల్లలవి డైలీ 2 జతలు అయితే పడతాయి. మావి ఒక జత ఉన్నా కానీ మా పిల్లలవి మాత్రం పడతాయి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి స్కూల్ యూనిఫామ్ ఉంటుంది, అది కాక ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఇంకో డ్రెస్ వేసుకోవాల్సింది వస్తుంది. అందుకే డైలీ 2 అయితే వేసుకోవాల్సింది వస్తుంది. అందుకనేసి పిల్లలవి ఎక్కువగా ఉన్నాయి, నావి ఎక్కువగా కూడా ఉన్నాయన్నమాట. అన్నీ ఉతికేసానమాట. అన్నీ ఉతికేసినవన్నీ ఇలాగ మడతైతే పెట్టేసుకున్నాను. ప్రతి ఒక్కరూ అంటారండి, చాలా చదువుకున్నావు, ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావు, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీనే కదా, ఏం పని ఉండదు నీకు అని అంటారు. ఒకటే ఒక విషయం చెప్తానండి, మన హిందువులకి, తెలుగు వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నెల ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. మనం ఇల్లు ఎలా పెడితే అలాగ పెట్టుకోలేం కదండి. వరలక్ష్మి వ్రతం నుంచి కాదండి, ఉగాది మొదలుకొని శివరాత్రి వరకు ప్రతి నెల ఒక పండుగనే కాదు 2 పండుగలు కూడా వస్తాయి. అలాంటప్పుడు ఇల్లు మనము ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగుంటుంది, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుందనే ఉద్దేశం నాదనమాట. మనం ఒక్కరం సంపాదించినంత మాత్రాన డబ్బులు వచ్చేస్తుంది అని అనుకుంటాము. మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటే ఒకరు సంపాదించినా కానీ చాలా ఎక్కువగానే ఉంటుంది. అలా మనకి ఉన్న దాంట్లోనే సర్దుకొని తినడము మాకున్న అలవాటు అనమాట. ఎక్కువగా వేస్ట్ చేయము, ఖర్చు పెట్టము, తక్కువ ఉన్న దాంట్లోనే ఉన్నా కానీ ఎగబెట్టుకునే అలవాటు మాకుందనమాట. ఇదైతే ధర్మాకోల్ షీట్ది నాకు చాలా బాగా నచ్చేసింది. పాడేసే కన్నా ఏదో ఒకటి అయితే పెట్టుకుందాం అనేసి ఇలాగైతే స్పూన్స్, ఇలాగా చాకులు అవన్నీ పెట్టుకోనికైతే పెట్టేశాను. ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేసాను కదా. మా మంత్లీ సరుకులన్నీ ఒక 2 ర్యాక్స్లో ఇలాగ డైలీవి వాడేవి సామాన్లన్నీ ఒక ర్యాక్లో, నేను ఏమన్నా ఇంట్లో పోపు అవన్నీ ఇంకా ఉంటాయి కదండి, అవన్నీ సామాన్లన్నీ ఒక ర్యాక్లో అయితే పెట్టేసి ఇలాగైతే నీట్గా అయితే సర్దేసి పెట్టుకున్నాను అనమాట. మంత్లీ ఒకసారన్నా కంపల్సరిగా ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకోవడం నాకున్న అలవాటు. అందుకనేసి ప్రతి మంత్ నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటానమాట. ఇంకా మా అమ్మ ఉరుకుందీరన్నకైతే వెళ్ళింది. ఈ శ్రావణ మాసంలో ఉరుకుందీరన్న స్వామి తిరునాళ జరుగుతుందండి అక్కడ. అందుకనేసి మా అమ్మ అక్కడి నుంచి కాజాలు మా పిల్లలకైతే బాల్స్ అయితే తీసుకొని వచ్చింది. ఇంకా పిల్లలు ఈవినింగ్ వచ్చేలోపు పిల్లలకి ఇలాగ తీసి పక్కన అయితే పెట్టేశానమాట. ఇంకా పిల్లలకి స్నానాలు చేపించి రెడీ చేపించి సరే 2 కాజాలు కొన్ని బొరుగులు పెట్టి తినిపించి ట్యూషన్కి అయితే పంపించేశానమాట. వాళ్ళని పంపించిన వాళ్ళ నుంచి మిగతావన్నీ అయితే నేనైతే సర్దేసుకున్నాను అనమాట. నాకు ఇలాగా సర్దుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తూ ఉన్నా కానీ పిల్లలు పడేస్తారు కానీ వాళ్ళను అడుస్తాను. మళ్ళీ నిజం చెప్తున్నానండి, పిల్లలను అర్చకుండా ఏ ఒక్కరోజు నేనైతే పని అయితే చేసుకోలేదు. అన్నీ అర్చుకుంటూనే
చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటాను. పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పిల్లలను కూడా గలీజ్గా అస్సలు పెట్టాలని నాకు అనిపించదు. పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను, ఇలాగ కాదు ఇలాగ పెట్టుకోండి, ఇలాగ ఉంటేనే మీకు బాగుంటుంది, అది కాక ఎలాంటి అంటురోగాలు రాకుండా జ్వరాలు రాకుండా హెల్త్కి చాలా మంచిది, ఇలాగ ఉండాలి అనే ఉద్దేశంతోనే అరిచే చెప్తాను. మెల్లగా అస్సలు చెప్పను మా పిల్లలకి. ఇంకా బెడ్షీట్లు అవన్నీ ఉతికేసామన్నాం కదా, అవన్నీ ఇలాగైతే మర్తేసి పెట్టేసుకుంటున్నాము. ఇంత ముందుకు మాకు సాకులలో ఉన్నారు, ఇప్పుడు అసలు లేరని చెప్పాను కదా అండి. అందుకనేసి నేను మా వారు ఇద్దరము కలిసి ఇవన్నీ ఉతికేసాము. ఇవన్నీ ఇంకా మా వారి ఇంటికి వచ్చేలోపు మొత్తం సర్ది పెడితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇలాగైతే సర్దితే పెట్టేశానమాట. ఇవన్నీ 1 మంత్లీ ఒకసారి కంపల్సరిగా ఇలాగైతే సర్దితే పెడతాను. కానీ సర్ది పెట్టిన 1 వీక్కే నాకైతే ఎక్కడంటే అక్కడైతే బట్టలన్నీ వేసేసి ఉండారు పిల్లలు మా వారు. నేను మళ్ళీ సర్దుకోవాల్సింది వస్తుంది. ఇంకా నా బెడ్రూము ఇంకా కిచెన్ ఇలాగైతే ఈ మండే అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతానికి ఇళ్ళల్లో ఇలాగైతే నీట్గా అయితే సర్దేసి పెట్టేసుకున్నాను. ఇంకా వీక్లీ వన్స్ అయితే ఈ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ అయితే ఉతికేస్తూ ఉంటానన్నమాట నేనైతే. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా అలాగైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మ ఊరుకుని దగ్గర నుంచి వస్తూ ఒక బాల్ అయితే తీసుకొని వచ్చిందనమాట. ఇద్దరు ఆడపిల్లలు ఉండకూడదు, ఇద్దరు మగపిల్లలు ఉండకూడదండి. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లోడు ఉంటే అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. ఇద్దరు ఇలాగ ఉన్నారనుకో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. అందుకే తెస్తే ఇద్దరికి ఒకటే తీసుకురా, వేరు అస్సలు తీసుకురావద్దన్నాను. అందుకే వాళ్ళ అమ్మమ్మ ఒక బాల్ అయితే తీసుకొని వచ్చేసిందండి. ఇంకా ఇంటికి వచ్చిన నుంచి మా పిల్లలు దీంతో ఆడుకోవడమే సరిపోయిందనమాట. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.